టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్తో జగ్గారెడ్డి భేటీ అయ్యారు. తుంగతుర్తి పంచాయతీపై జగ్గారెడ్డి నివేదిక కూడా అందించారు. ఇక షీల్డ్ కవర్లో 7 పేజీల నివేదిక అందజేశారు. ఇక మహేష్ గౌడ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు అవి చూద్దాం. జవాబు చెప్పిన తర్వాత మేము ఇంకా ఆధారాలతో బయటకు వస్తాం. ఎందుకు భక్తి శ్రద్ధలతో చేసే పూజలు కావని మేము అంటా ఉన్నాము. మీరు లీగల్ నోటీస్ ఇచ్చారు, మేము మళ్ళీ ఇంకొంత సమాచారంతో వచ్చాము. నేను ఇప్పటికైనా ఏం చెప్తావు, హరీష్ రావు గారు ఇప్పటికైనా తప్పు ఒప్పుకొని తెలంగాణ ప్రజలు క్షమించాలని కోరాలి. లేదు యాదగిరి గుట్ట దగ్గరకు వచ్చి పొర్లు దండాలు పెట్టి ఇది నేను చేసింది ఆ రకం కాదు ఈ రకం అని చెప్పాలి. మనం కూడా యాదగిరి గుట్టను నమ్ముతాం కదా. తెలంగాణలో భక్తిభావం ఎక్కువ. కొన్ని కర్ణాటక ప్రదేశాలు, కొన్ని తమిళనాడు, కొన్ని దేవాలయాలు ఈ రకమైన పూజలకు ప్రసిద్ధి. ఈ మూఢనమ్మకాలు అని కొట్టేయచ్చు. గతంలో కూడా 50-60 సంవత్సరాల క్రితం తెలంగాణ ఇలాంటి పూజలు ఉండేవి. మంత్రాలు తంత్రాలతో చాలా మందిని హతం చేసినట్టు సందర్భాలు ఉన్నాయి. ఊర్లలో ఎదుటివారి వినాశనం కోరే పూజలు ఉండేవి. కానీ తెలంగాణలో కొంత ఎడ్యుకేషన్ ఎక్కువైంది. ఇలాంటి పూజలకు స్వస్తి పలికినాం. ఇక్కడ ఆచారం లేదు. కానీ తమిళనాడులో, కర్ణాటక కొన్ని ప్రదేశాలు ఇలాంటి పూజ జరుగుతాయని ప్రచారం ఉంది. అలాంటి ప్రచారణ ఆలయాల్లో ఇవి కూడా ఉన్నాయి. సో పోయారనేటువంటి అనుమానం ఉంది. ఇది మంచిది కాదు. పాజిటివ్ థింకింగ్తో ఉండాలి. మీకు ప్రజలు అధికారం ఇచ్చారు. తెలంగాణ మేమిచ్చాం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు ఇచ్చారు. కానీ ప్రజలు మీకు అధికారం ఇచ్చారు. తెలంగాణ మేమిచ్చినప్పటికీ ప్రజలు మీకు అధికారం ఇచ్చారు. 10 ఏళ్ళు ఏమేలుగా పెట్టారు. 10 ఏళ్ళు మీకు అవకాశం ఇస్తే రాష్ట్రం పరిస్థితి ఏమైంది? ఇవాళ అదే ప్రజలు మీకు ప్రతిపక్షంలో కూర్చుండే అవకాశం ఇచ్చారు. దాన్ని సరిగ్గా నిర్వహిస్తే ప్రజలు సంతోషిస్తారు. నేను చాలా సందర్భాలు చెప్తాను, అధికారము శాస్త్రం కాదు. మేము ఇప్పుడు మంచిగా పనిచేస్తా ఉన్నాం, రెండో మారు వస్తామని ఎందుకు బలంగా మేము మా ముఖ్యమంత్రి ఎందుకు చెప్తా ఉన్నాం? మేము ఇస్తున్నటువంటి సంక్షేమం, మేము ఇస్తున్నటువంటి అభివృద్ధి ఆ రకంగా ఉంది కాబట్టి మళ్ళీ వస్తామని చెప్తా ఉన్నాం. రేపు మళ్ళీ వచ్చిన తర్వాత ప్రజలు కోరుకుని మళ్ళీ వస్తాం. లేదంటే ఇంకొకరికి అవకాశం వస్తుంది. ఈ దేశంలో అధికారం ఎవరికి శాస్త్రం కాదు. ఇలా మోడీ బ్రహ్మలుగా అంటా ఉన్నాం. శాస్త్రం ఏంటి? ఇవాళ ప్రజలు మంకింపూర్లో ఇచ్చినట్టు తీర్పు ఏంటి? ఎవరికి శాస్త్రం కాదు. ఈ దేశానికి ప్రజాస్వామ్యం శాస్త్రం, రాజ్యాంగమే శాస్త్రం. అవి రెండే శాస్త్రం. అధికారులు శాస్త్రం కాదు. తొందరపాటు ఉండకూడదు. ప్రజలు మీకు ఎందుకు ఇచ్చారు అవకాశం? ఆ అవకాశం సద్వినియోగం చేసుకోండి. ఆ ఇచ్చిన ప్రతిపక్ష హోదానే మేము సద్వినియోగం చేసుకోలేకపోతా ఉన్నారు. ఇంకా మీకు అధికారం ఎందుకు ఇస్తారు ప్రజలు? ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు ఇస్తా ఉంది, సంక్షేమం ఇస్తా ఉంది. అందుకే మేము బలంగా చెప్తా ఉన్నాం, మరోమారు మేమే వస్తాం. ఎందుకు చెప్తా ఉన్నాం? ప్రజల్లో ఉన్నటువంటి, మా పట్ల ఉన్నటువంటి సానుకూలత ఇది. మేము ఇస్తున్న అభివృద్ధి, సంక్షేమం పట్ల వారు ఉన్నటువంటి సంతోషం. పాజిటివ్ రాజకీయాలు చేస్తే మంచిది ఎవరైనా. అందుకే నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఈ రాష్ట్రంలో 70 ఏళ్ళు 80 ఏళ్ల క్రితం ఒక్కసారి తిరిగి రాసుకుంటే ఇలాంటి ప్రాక్టీస్ ఉండేది. కాలక్రమేణా ఎడ్యుకేషన్ పెరిగి, సైన్స్ పెరిగి దూరమైనవి. అది వారికి తెలియదేమో. అందుకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అట్లాంటి అవకాశం వచ్చినా ఆయనకు అవకాశం రాదు కదా. మీరు అనే పదవి అవకాశం, ఆ అవకాశం కూడా లేదు పాపం. మరి ఎందుకు అంత తాపత్రయం ఎందుకు అని అడుగుతా ఉన్నాను. వెళ్ళారా కాదా అనేది వాస్తవమా కాదా? ఇప్పుడు ఎందుకు వెళ్ళారనేది, ఇప్పుడు ఆ టెంపుల్, ఆ ఫలానా టెంపుల్ బర్త్డేలు, మ్యారేజ్లు చేసుకునే టెంపుల్ కావు. కొంత ఇలాంటి ప్రచారం ఉన్నటువంటి మందిరాలకి వారు పోయారు. ప్రజల్లో ఇది
తీవ్రమైన అనుమానం రేకెత్తిస్తా ఉంది. నమ్మకం ఉంటే ఎందుకు ఇవన్నీ బయట పెడితే నేను నమ్మితే నేను దేవుని నమ్ముతాను. నేను భగవంతుని మనస్ఫూర్తిగా నమ్ముతాను. భగవంతుడు ఉన్నాననే మాట నమ్ముతాను. ఇప్పుడు ఆయన నిజంగా బర్త్డేకో యానివర్సరీకో పోతే అన్నిసార్లు ఎందుకు పోతాడు? ఈ పూజలు ఏంటంటే నాకు తెలిసిన సమాచారం 11 days, 21 days, 40 days ఇట్లా ఉంటాయి. ఆ నమ్మకం చేస్తారు. మాకు ఆ నమ్మకాలు లేవు కానీ నేను కూడా ఇవాళ మీ ప్రెస్ ముందు వచ్చే ముందు ఒక 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 పూజారిని అడిగాను, అసలు ఏంటి దీని పతంగా ఏంది, కథ ఏంది, దీన్ని మాట్లాడుతూ పోతున్నాను. చెప్పాను ఇట్లా ఉంటాయి, ఇట్లా చేస్తారు, కొందరు ఇట్లా నమ్ముతారు, కొందరు ఇట్లా పోతారు, కొందరు తాయితులు మీద నమ్ముతారు, కొందరు ఆ తాయితులు తీసుకొచ్చి ఎదురుడి ఇంట్లో పడేస్తారు. ఇవన్నీ ఉంటాయి, గతంలో ప్రాక్టీస్ ఇది. సో నాకేంటంటే నాకు బాధాకరం ఏంటంటే మంత్రిగా చేసిన వ్యక్తి ఇంకా ఈయనకి ఎవరు చెప్పారో ఏంటో ఇంత ఈ నమ్మకంతో పోతున్నాడు. ఒక బాధ. కామాఖ్య టెంపుల్ కి పోతారు. నేను కూడా గతంలో ఎప్పుడు చిన్నప్పుడు ఒక కరాటే టోర్నమెంట్కి పోయినప్పుడు నేను కూడా కామాఖ్య టెంపుల్ పోయాను. కామాఖ్య టెంపుల్లో జరిగే పూజలు పాజిటివ్ పూజలే, అక్కడ బలి కూడా జరుగుద్ది. కానీ ఈ ప్రత్యేకమైనటువంటి టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ టెంపుల్స్ మీద ఉన్నటువంటి నానుడి ప్రజలు ఉన్నటువంటి సమాచారం అంటే అలాంటి పూజలకి ప్రసిద్ధి అని. నేనేమంటానంటే సరే ఇది దీంతో టెంపుల్లో ఇది అయ్యేది కానీ ఒక మంత్రిగా చేసిన వ్యక్తి ఈ రకమైనటువంటి నెగటివ్ ఆలోచన ఉండడం మంచిది కాదు అని. పూజ చేసేటప్పుడు నేను ఇక టెంపుల్ పోతే అక్కడ నువ్వు తారసపడితే మా సోదరి మీద కూడా మంచి చేయాలని కోరుకుంటాను. అది మనం అలవాటు చేసుకోవాల్సిన పరిస్థితి. ఎదుటి వారి యొక్క చెడును కోరుకోవడం అనేది మంచిది కాదు. ఇది తెలంగాణ ప్రజలు ఆస్వాదించరు. తెలంగాణ ప్రజలు ఇలాంటి చేష్టల్ని ఇష్టపడరు. అందుకే నేను ఈ ముందు మాట్లాడాల్సి వస్తుంది. వచ్చారా? నమ్మం కాబట్టే ఇలాంటి ప్రాక్టీస్ మంచిది కాదు. ఇలాంటి ప్రాక్టీస్ మంచిది కాదు. ఒక ప్రతిపక్ష నాయకుడు ఇన్నిసార్లు ఎమ్మెల్యే చేసిన వ్యక్తి ఇలాంటి కార్యక్రమాలు చేయడం మంచిది కాదని చెప్పడానికే వచ్చాను. మేము మోడీ లాంటి ప్రధానమంత్రికి భయపడకుండా రాజ్యం చేస్తాం. మేము కానీ మా ముఖ్యమంత్రి కానీ ఇంకా వీళ్ళకు భయపడే పరిస్థితి ఏముంటది? లేదా ఇది ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సింది, ఎవరికి భయపడో ఎవరినో ప్రసన్నం చేయడానికో మాట్లాడేది కాదు. దిస్ ఈజ్ ఏ బ్యాడ్ ప్రాక్టీస్. ఇన్నిసార్లు ఆ ఫలానా గుళ్ళకు పోయారంటే వారి యొక్క దురుద్దేశం